రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. పనులు మావి, శిలాఫలకాలు మీవి అంటూ సెటైర్లు వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ సాధ్యమైందన్నారు హరీష్ రావు. సిద్దిపేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ తెచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. పనులు మేము పూర్తి చేస్తే మీరు పలకాలు వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దానికి రిబ్బన్ గత్తియడానికి రేవంత్ రెడ్డి గారు వస్తా ఉన్నారు. మాదేమో శ్రమ ఫలితం. రేవంత్ రెడ్డి గారు రేపు సిద్దిపేట నియోజకవర్గానికి వస్తున్న క్రమంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలకు ఆయన పెట్టుకున్నారు. అందులో ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరు చేసింది కానీ ఈ ప్రభుత్వం ప్రతిపాదనలు పెట్టింది అయితే అంతకంటే లేదు. మా ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో స్థానిక బీఆర్ఎస్ నాయకత్వము మేమందరం కలిసి ఎంతో శ్రమతో ఇవన్నీ కూడా నిర్మించుకోవడం జరిగింది. వీటిని ఇక్కడ తెచ్చుకోవడం జరిగింది. దానికి రిబ్బన్ గత్తియడానికి రేవంత్ రెడ్డి గారు వస్తా ఉన్నారు. మాదేమో శ్రమ ఫలితం, వారిదేమో శిలాఫలకాల ఫలితం. అంటే శ్రమ ఫలితం మాది, శిలాఫలకాల వంతేమో మీదైంది. ఇలా మీరు ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల్లో ఎక్కడికి పోయినా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలు మా హయాంలో పూర్తయినటువంటి వాటికి రిబ్బన్లు కత్తిరించడమే మీ వంతైంది. సిద్దిపేటలో ప్రారంభిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ 2021లోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. 300 కోట్ల రూపాయలతోని ఈ ఫ్యాక్టరీని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసింది, పనులు ప్రారంభించింది. సో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఈ ప్రాంతంలో రావడంలో కాళేశ్వరం ప్రాజెక్టు చాలా చాలా కీలకం. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే అసలు మనం ఈ ఆయిల్ పామ్ సాగు అనేది సిద్దిపేట ప్రాంతంలో మనం ఊహించలేం. కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్న రేవంత్ రెడ్డి ఆయన చేతుల మీదుగా ఈ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం అవడం అనేది శోచనీయం. అట్లీస్ట్ ఇప్పటికన్నా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కూలేశ్వరం కాదు, కాళేశ్వరం తెలంగాణకు వరం. నువ్వు నర్మెటలో ఏ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నావో ఆ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి కూడా 20 కోట్ల లీటర్ల కాళేశ్వరం జలాలే ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఆ నర్మెట పక్కనే కెనాల్ పోతా ఉంది. అక్కడ దాకా పోయి నెత్తి మీద నీళ్లు జల్లుకొని నీ పాప పరిహారం చేసుకో. రేవంత్ రెడ్డి గారు రేపు రంజాన్ పర్వదినం సందర్భంగా హైదరాబాద్ సనత్ నగర్ వెల్ఫేర్ గ్రౌండ్ లో ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ముస్లింలకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. गोया उसने अल्लाह ही की इताअत की, नबी की इताअत और नबी की सुन्नत की पैरवी करना, इत्तिबा करना इसलिए भी ज़रूरी है क्योंकि अल्लाह ने अहले ईमान पर मस्जिद अक्सा की हिफाजत फरमा, मस्जिद अक्सा की हिफाजत फरमा, मस्जिद अक्सा की हिफाजत फरमा। इलाहुल आलमीन। अल्लाहु अकबर। अल्लाहु अकबर। इय्याक नअबुदु व इय्याक नस्तईन। इहदिनस सिरातल। अल्लाहु अकबर। ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేయనున్నారు. వచ్చే నెల 5న బీఆర్ఎస్ లో చేరనున్నారు. కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. 60,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రులు రంగంలోకి దిగారు. జీవన్ రెడ్డి ఇంటికి మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ వెళ్లారు.